ఆ కార్యదర్శితోనే ఇప్పిస్తారు. దాని మంత్రి ఎవరైతే ఉన్నాడో చంద్రబాబు గారి సుపుత్రుడు, వాళ్ళకి కాబోయే నెక్స్ట్ వారసుడు అనుకుంటా, ఆయనకు ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేసినట్లేదు. ఆయన దానికి మంత్రి, పలకరు, సమాధానం ఇవ్వరు. మహా అంటే వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, ఫేక్ అని ఒకటి స్టాంప్ వేసి కొట్టి పెడతారు. అంటే నేను ఇదొకటి ఎందుకు చెప్తున్నానంటే, ఆ స్థానంలో ఏమొస్తాయి అంటే ఇంకా అర్థం లేని ఏవో పెద్ద పెద్ద స్టోరీలు వస్తాయి. వాటికి సంబంధించి ఇదిగో వీడి ఆస్తులు ఇంత, వాడి ఆస్తులు ఇంత, ఏదో నిన్న ఒకటి వచ్చింది, ఇసుక 8,000 కోట్లు వాళ్ళ హయాంలో దోచుకున్నారు. ఇట్లా రకరకాల ఇవి వచ్చి చేస్తారు. అంటే ప్రజలకు సంబంధించినంత వరకు డిస్కషన్ పాయింట్, డిబేట్ దీని మీద పోవాలి. అది రాకూడదు, వాస్తవాలు రాకూడదు. అది సక్సెస్ఫుల్గా చేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ రాష్ట్రంలో నేను ఇంతకుముందు అన్న 1,47,00,000 కుటుంబాలు, బాధిత కుటుంబాలు ఉన్నాక వాళ్ళు అంతకుముందు అన్ని రకాలుగా అండ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన పోయి ఇప్పుడు పూర్తిగా రోడ్డు మీద పడేసిన పరిస్థితి వచ్చాక వాళ్లే రేపైనా తీర్పు ఇస్తారు. బట్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఏది జరుగుతుందో దాన్ని తిప్పి కొట్టాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టేకప్ చేసిన ఈ నిరసన కార్యక్రమాలలో ఎంతగా ఆలోచించగలిగిన వాళ్ళు కానీ, రకరకాల ప్రజా సంఘాలు కానీ పాల్గొనగలిగితే నిజమైన డెమోక్రసీలో జరగాల్సిన చర్చ ఏదో దానికి అవకాశం ఉంటుంది. అదే సొల్యూషన్ కూడా, పరిష్కారం కూడా చూపిస్తుంది. ఈ రెండవ సంవత్సరం అలాగే ఎంతో కొంత ఆయన మెడలోంచి చంద్రబాబు నాయుడుతో ఇచ్చిన హామీలను సాధించుకోవాలని ప్రజలు అనుకుంటే వాళ్ళు పార్టిసిపేషన్ కూడా ఇది ఒక అవకాశం ఉంటే దాని ప్రభావం కొంత పడితే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకునేది ఒకటే, ఆయన ఉన్న ఇంకొకరు వచ్చినా ఎవరైనా సరే ఏదైతే ప్రజల కోసం మంచి పనులు మొదలై ఉంటాయో అవి అలాగే సాగాలి, ముందుకు సాగాలి. అందుకోసమే చంద్రబాబు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆయన హయాంలో టిట్కో ఇల్లు కడితే అది అప్పుల భారంలో ముంచితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అప్పు తీసేశాడు, ఇల్లు అయితే ఇచ్చాడు. కానీ ఆయన కట్టిన ఇల్లు నేనెందుకని వదిలేలే. ఇంకా పైగా అప్పు భారం పడకుండా వాళ్ళ మీద ఫ్రీగా ఇచ్చాడు 300 అడుగులు. అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం, వేరే చంద్రబాబుది కాదు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారో ముందు అది భూమట్టం చేయాలి. ఆఖరికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా ఎత్తిపడేశారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైంది, అది కూడా ఎత్తేస్తున్నాడు. సో ఇవన్నీ చర్చ జరగాలి.